ఇది ఒక ఏనుగు మరియు ఎలుక స్నేహం కథ. పచ్చని, ప్రశాంతమైన అడవిలో గజేంద్ర అనే పెద్దదైన, దయగల ఏనుగు జీవించేది. అతను బలమైనవాడైనా అందరితో ప్రేమగా ఉండేవాడు. ఒక పెద్ద చెట్టు దగ్గర చిన్న ఎలుక చింటూ ఉండేది. చిన్నదైనా, చాలా తెలివైనదిగా మరియు ధైర్యంగా ఉండేది. ఒక రోజు గజేంద్ర నదివైపు నడిచాడు. అతని భారీ అడుగులతో చింటూ ఇంటి దగ్గర నేల కంపించింది. చింటూ బయటకు వచ్చి, దయచేసి ఆగండి. ఇది నా ఇల్లు అని గట్టిగా చెప్పింది. గజేంద్ర వెంటనే ఆగిపోయాడు. గజేంద్ర మృదువుగా క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నుంచి గజేంద్ర మరియు చింటూ మంచి స్నేహితులయ్యారు. రోజులు ఆనందంగా గడిచాయి. చింటూ తరచూ గజేంద్ర తలపై కూర్చుని ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకునేవారు. ఒక రోజు వేటగాళ్లు అడవిలోకి వచ్చి ఏనుగులను పట్టుకోవడానికి బలమైన తాడు వల పెట్టారు. గజేంద్ర ఆ వలలో చిక్కుకున్నాడు. తాడు అతని కాళ్లను గట్టిగా బంధించింది. అతను బయటపడలేకపోయాడు. గజేంద్ర అరుపు విన్న చింటూ వెంటనే అక్కడికి పరుగెత్తి తన పదునైన పళ్లతో తాడును కొరుకడం మొదలుపెట్టింది. తాడు తెగిపోయింది. గజేంద్ర విడుదలయ్యాడు. అతను చింటూకి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ అడవి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. చిన్నవాడైనా పెద్దవాడిని రక్షించగలడు. నీతి: నిజమైన స్నేహానికి పరిమాణం ఉండదు. In the same jungle, inside a small hole near a tree, please stop! This is my home! I'm sorry, little one. From that day, Elephant and Rat became good friends.